రైట్. బండి సంజయ్ మీడియా ముందుకు వచ్చారు. ఆయన వచ్చి చాలా విషయాలు మాట్లాడారు. కాంగ్రెస్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ రేజ్ చేశారు. క్వశ్చన్స్ అడుగుతున్నారు కూడా. అక్బరుద్దీన్కు హైడ్రా మినహాయింపించిందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలి దీనికంటూ కూడా ఆయన అడుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే మీడియా సంస్థలపై ఇటీవల మనం చూసాము, కొన్ని మీడియా సంస్థలపై దాడులు చేస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఆయన బండి సంజయ్. అలాగే కాంగ్రెస్ పాలనలో కేసీఆర్ చుట్టంగా మారిందా చట్టం అంటూ కూడా ఆయన అడుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. అసలు ఏమన్నారు ఆయన ఒకసారి చూద్దాం. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు ఆదేశించారు. రామచంద్ర గారు మా రాష్ట్ర అధ్యక్షుడు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన 2 గంటల లోపల నీ టీఆర్ఎస్ భవన్ మీద పక్క దాడి చేయాలని చెప్పి, దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా యువమోర్చా కార్యకర్తలు ఆదేశించారు. నేను సవాల్ చేస్తున్నా, చలో నీ క్యాడర్ రమ్మను, మా క్యాడర్ వస్తుంది. ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఛానల్ ఉన్నది. ఇలా ఏబిఎన్ మీద మీరు దాడి చేసి చూపట్టండి, ఏబిఎన్ మీద దాడి చేసి చూపట్టండి. చుక్కలు చూపడతారు మా వాళ్ళు. యువమోర్చా కార్యకర్తలు రెడీ ఉన్నారు. మీకు అక్కడక్కడ 10 మంది 20 మంది వస్తారు. మీకు మా వాళ్ళు 100 మంది ఉన్నారు. మా వాళ్ళు 100 మంది ఉన్నారు. ఏబిఎన్ కాదు, ఏ ఛానల్ మీద దాడి చేసే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ లకు భారతీయ జనతా పార్టీ చుక్కలు చూపడుతున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోండి. నీ గుండాయిజం, నీ అయ్య గుండాయిజం ఈ తెలంగాణ రాష్ట్రంలో నడువు రాసిపెట్టుకోరు. ఇంకా నీ అయ్య జాగిరి, నీ జాగిరి ఉందని చెప్పి ఉవ్విలుడుతున్నారు. ఇంకా అహంకారంతో మాడుతున్నారు. మొన్న కేసీఆర్ కొడుకు చూస్తే బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు, కాంగ్రెస్ వాళ్ళు పడతారు, మీరు వాళ్ళు కూడా పడతారు. ఇంకొకసారి బీజేపీలను వాడు వీడని వాడితే బిడ్డని కాన్వాయి రోడ్ల మీద ఎదుర్కొంటూ చేస్తాం. బిడ్డ నువ్వు తమాషాలు చేస్తున్నావు బాగా. నీ అయ్యని చూసి నీ బతికేంది, మీ అయ్య బతికేంది, మీ బతికేంది. ఎస్, రాధాకృష్ణ అనేది వాస్తవం. తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తిపాస్తులు ఏంది, నీ కుటుంబ ఆస్తిపాస్తులు ఏంది? 3 తల షర్ట్ వేసుకున్నావు నువ్వు. నీ కుటుంబం అంతా 3 తల షర్టు కింద రబ్బర్ చెప్పులు వేసుకుంటారు. మీరు ఫోటో చూపడతా. ఇవాళ మీ 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? రైట్. రేవంత్ రెడ్డి నిన్ను అకారణంగా జైల్లో వేసిన సంగతి మర్చిపోయావా అని చెప్పి బండి సంజయ్ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. బీఆర్ఎస్తో కుమ్మక్క అయిపోయారా అని కూడా ఆయన అడుగుతున్న పరిస్థితి. లేకుంటే మనం చూసాం ఈ మధ్య ఏవైతే మీడియా మీద కొన్ని దాడులు జరిగినాయో, సో ఆ దాడులకు సంబంధించి ఇంకొకసారి అలాంటి దాడులు రిపీట్ అయినా కూడా వెంటనే వితిన్ అవర్స్లో బీఆర్ఎస్ సంస్థల మీద, కార్యాలయాల మీద కూడా, బీఆర్ఎస్ కార్యాలయాల మీద మొదటగా దాడులు జరుగుతాయని చెప్పి కూడా ఆయన వార్న్ చేయడం జరిగింది. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది, దీని గురించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాణా జాయిన్ అవుతున్నారు. రాణా, మనం చూస్తున్నాము ఇక్కడ ఒక్క విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఏంటి సడన్ గా బయటకు వచ్చి 1 కాదు 2 కాదు చాలా ప్రశ్నలు సంధించారు బండి సంజయ్. సో దీన్ని ఎలా చూడాలి? ఆయన ముందు ఆయన యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది? ఎందుకంటే చాలా కోపంతో ఉన్నట్టుంది. ఒకరికొక న్యాయం చేస్తున్నారా? ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ విషయంలోనే చూస్తే కనుక హైడ్రా విషయంలో ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఆయనకు ఒక న్యాయం, లేకపోతే వేరే సామాన్యులకు ఒక న్యాయం అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు మీడియా మీద దాడులకు సంబంధించి కానివ్వండి, లేకపోతే మీరు అందరూ కుమ్మక్కాయి చేస్తున్నారు ఇవన్నీ కూడా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఏంటి, ఎలా చూడాలి దీన్ని? ఎస్, ఎగ్జాక్ట్లీగా బండి సంజయ్ మాట్లాడకముందే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు కూడా ఒక ప్రెస్ నోట్ని వాళ్ళు రిలీజ్ చేశారు. ఇక మీదటి నుంచి కూడా పార్టీని బలోపేతం చేయడంతో కాకుండా ఇక మీదట ఎవరైనా బీజేపీ పార్టీ పైన కానీ ఇతర కామెంట్లు చేస్తే మాత్రం అంత చూస్తూ ఊరుకోకూడదు అనేది ఆయన ఆ లేఖలో ఉన్నటువంటి సారాంశము. అది విడుదల చేసినటువంటి ఎగ్జాక్ట్గా వన్ అవర్లోనే ఇటు బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదాలో పలు అభివృద్ధి కార్యక్రమాలని ఆయన శంకుస్థాపన చేయడానికి వెళ్తున్నప్పుడు అక్కడ మీడియాతో ఆయన మాట్లాడాడు. మీడియాతో మాట్లాడినప్పుడు చాలా కీలకమైనటువంటి అంశాలనే ప్రస్తావించారు. గతంలో బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎలాంటి ఫైర్ ఉందో అలాంటి ఫైర్తోనే ఇవాళ మరొకసారి మాట్లాడుతున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇవాళ ఆయన లేవనెత్తినటువంటి అంశాలు హైడ్రా పైన ఆయన క్వశ్చన్ చేశారు. దాంతోపాటు ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత గతంలో రేవంత్ రెడ్డిని వారు అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు. జైలుకు పంపించిన తర్వాత కనీసం ఆయనకి బెయిల్ కూడా రానికుండా అనేక రకాలుగా కూడా వాళ్ళందరూ కూడా అడ్డుకున్నారు. కాబట్టి ఆ పౌరుషం అంతా కూడా ఇప్పుడు చచ్చిపోయింది. కావాలనే ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి వారిపైన కూడా అనేక రకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఒక పక్క ఈ ఫార్ములా కేసు తెరపైకి వచ్చింది, కాళేశ్వరం సంబంధించినటువంటి కేసు కూడా తెరపైకి వచ్చింది. ఆ 2 కేసులు ఇప్పటి వరకు కూడా ఎటువంటి అరెస్టులు
వాళ్ళు చేయలేదు, మీరంతా కూడా బీఆర్ఎస్తో లాలుచితూ పడుతున్నారు, మీలో పౌరుషం చచ్చిపోయిందంటే కూడా ఇవాళ చాలా ఘాటుగానే బండి సంజయ్ ముఖ్యమంత్రిపైన ఇవాళ వ్యాఖ్యలు చేసినప్పటి నేపథ్యం కనపడుతుంది. సో దాంతోపాటు ఇక మీదట కానీ ఇష్టం వచ్చినట్టు ఎంఐఎం నాయకులు కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ కానీ, అసదుద్దీన్ ఓవైసీ కానీ బీజేపీ పైన కానీ ఇతరుల పైన మాట్లాడితే మేము ఊరుకునే ప్రసక్తే లేదంటూ కూడా చాలా గట్టిగానే ఆయన తన సమాధానాన్ని ఆయన చెప్పారు. దాంతోపాటు తెలంగాణ అనేది కేసీఆర్, కేటీఆర్ వారి జాగీరు కాదంటూ కూడా మరొకసారి ఆయన చెప్పారు. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసాం, గత 2 రోజులకు ముందు ఒక దినపత్రిక కానీ ఒక ఛానల్లో బీఆర్ఎస్ సంబంధించిన అంశంలో ఒక వార్తని వాళ్ళు ప్రచురితం చేశారు. సో దానిపైన పెద్ద ఎత్తున కూడా ఒక వివాదం అనేది కొనసాగుతుంది. బీఆర్ఎస్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక నిరసన కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇవాళ ఆ ఛానల్ పైన కానీ ఆ పత్రిక నిర్వహిస్తున్నటువంటి హెడ్ కార్యాలయం పైన కూడా వారు దాడులు చేయడానికి అవకాశం ఉందంటూ కూడా ఇన్ఫర్మేషన్ నేపథ్యంలో భారీ ఎత్తున కూడా అక్కడ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఈ అంశంపైన కూడా బండి సంజయ్ వారు మాట్లాడారు. మీడియా పైన కూడా దాడులు చేస్తే మాత్రం ఖచ్చితంగా కూడా మేము కూడా ప్రతి దాడి చేస్తాం, ఇక మీదట మీడియా పైన ఎవరు దాడి చేసినా బీఆర్ఎస్ కార్యాలయం ఉంది కాబట్టి అక్కడ కూడా మేము దాడులు చేస్తాము, కబడ్దారంటూ కూడా ఆయన తన హెచ్చరికలను జారీ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాంతోపాటు ఇప్పటి వరకు కూడా 1000 కోట్లు సంపాదించారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిగా ముఖ్యమంత్రి అయ్యారు, తర్వాత 2వ దఫా ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో ఉన్నటువంటి వీళ్ళ ఆస్తులేంటి, తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళ ఆస్తులేంటి, 2వ దఫా ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళ కుటుంబ ఆస్తులు 1000 కోట్ల రూపాయలకి పెరిగిపోయాయి. దాంతోపాటు వీళ్ళు దుబాయ్లోను, మస్కట్లోను, ఇతర దేశాలను కూడా వీరు భారీగా కూడా పెట్టుబడులు పెట్టారు. ఆ పెట్టుబడులు పెట్టడానికి వీరికి వచ్చినటువంటి ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది, ఎంతవరకు వీళ్ళు అక్కడ ఉన్నటువంటి రియల్టర్స్ గారి వీళ్ళందరూ కూడా బెదిరించినటువంటి అంశాలను కూడా ఆయన తెరపైకి తీసుకొచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు మరొక కీలకమైనటువంటి అంశం, ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత హైడ్రాని తీసుకొని వచ్చారు. హైడ్రాలో చాలా వరకు కూడా ఇటు చెరువుల్ని ఎవరైతే కబ్జాలు చేసినటువంటి వారు ఉన్నారో, అలాగే ఇటు పార్కుల్ని కబ్జా చేసినటువంటి వారు ఉన్నారో వారిపైన కూడా చర్యలు తీసుకుంటారు. అక్రమంగా కట్టడాలు నిర్వహించినటువంటి వారిని కూడా కూల్చేసినటువంటి సంఘటన కూడా చూసాం. గతంలో కూడా ఓవైసీకి సంబంధించినటువంటి ఫాతిమా కాలేజ్ ఉంది, మెడికల్ కాలేజు. ఆ మెడికల్ కాలేజ్ కూడా అక్కడ సుల్కం చెరువుకి మీదనే వాళ్ళు కట్టారు కాబట్టి చాలా వరకు కూడా వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసి నిర్మాణం చేపట్టారు. కానీ దానిపైన కూడా ఇటువంటి చర్యలు తీసుకోలేదు, దాన్ని ఇప్పటివరకు కూడా కూల్చలేరు. అదే ఇటు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్లేస్లో ఎక్కువగా అక్కడ చిన్న ఉన్నటువంటి వారందరూ కూడా చిన్నకారు రైతులు ఉన్నారు. రైతులతో పాటు కొంతమంది బిజినెస్ చేస్తున్నటువంటి వారు ఉన్నారు. అక్కడక్కడ చిన్న చిన్న షాప్స్ అన్నీ కూడా వాళ్ళు నిర్వహిస్తున్నారు. వారిపైన కూడా మీరు ప్రతాపం చూపించారు. చిన్న చిన్న గుడిసెలు వేసినటువంటి వాళ్ళ ప్లేస్లో కూడా వెళ్ళి అవంతా కొట్టించేశారు. ఆ ఏరియాలో ఎవరిని కూడా లేనికుండా నైట్కి నైటే వాళ్ళని ఖాళీ చేపించేశారు. కానీ ఇప్పటివరకు ఫాతిమా కాలేజీ పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకు వారిపైన మీరు చర్యలు తీసుకోలేకపోయారన్న తరపు కూడా ఆయన క్వశ్చన్ చేశారు. దాంతోపాటు అక్బరుద్దీన్ కాలేజీ భవనంపై యాజమాన్యానికి నోటీసులు ఎందుకు ఇప్పటివరకు ఇవ్వలేదు మీరు అనేది కూడా ఆయన క్వశ్చన్ చేశారు. దాంతోపాటు అక్బరుద్దీన్ కుటుంబానికే విలువ ఉందా, లేకపోతే సామాన్య ప్రజలకి విలువ ఉండదా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. సో గత వారం రోజుల నుంచి చూస్తుంటే బీజేపీలో కూడా ఒక మార్పు అనేది కొనసాగుతుంది. కొంచెం అటాకింగ్ మోడ్లోకి వెళ్ళాలన్న ఉద్దేశంతో కూడా వారు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దాని తగ్గట్టుగానే ఇప్పుడు రామచంద్రరావు ఆయన అధ్యక్షుడిగా నిన్న ఓత్ తీసుకున్న తర్వాతనే ఇవాళ కొంచెం డోసు పెంచారు. ఆ డోసుని పెంచుకో కొనసాగింపుగా ఇవాళ బండి సంజయ్ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడము, ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడము, ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడము, ఇటు బీఆర్ఎస్ని టార్గెట్ చేయడము, ఇట్లా ముఖ్యంగా అక్బరుద్దీన్ ఓవైసీని, అసదుద్దీన్ ఓవైసీని టార్గెట్ చేయడం వెనుక పెద్ద వ్యూహమే ఉందనేసి కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అనేది కొనసాగుతోంది. Right. Thanks with the beats, Rana. ఒకటి కాదు, రెండు కాదు, చాలా క్వశ్చన్సే రేజ్ చేశారు బండి సంజయ్. సో చూడాలి మరి ఏం జరుగుతుందో, దానికి సమాధానం దొరుకుతుందో లేదో. చూడు, వాడు కాంగ్రెస్ వాళ్ళు పడతారు, మీరు వాళ్ళు కూడా పడతారు. ఇంకొకసారి బీజేపీలను వాడు వీడని వాడితే బిడ్డని కాన్వాయి రోడ్ల మీద ఎదుర్కొంటూ చేస్తాం బిడ్డ.
నువ్వు తమాషాలు చేస్తున్నావు బాగా. నీ అయ్యని చూసి నీ బతికేంది, మీ అయ్య బతికేంది, మీ బతికేంది. ఎస్, రాధాకృష్ణ అనేది వాస్తవం.